నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శంఖుతీర్థం ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. అదేమిటి తమ్ముడు అంత పెద్ద మాటలు వాడుతున్నావు? వాడసలు ఏమి గొడవల్లోకి వెళ్ళే రకం కాదు. నీకు మాత్రం తెలియదేమిటి? ఏదో కుర్రాళ్ళు పాత స్నేహం కొద్దీ కలిసి తిరుగుతున్నారేమో. పట్నంలో ఉండి వచ్చిన వాడా మరి కాస్త నలుగురితో కలియందే ఏం తోస్తుందో చెప్పు అంది లక్ష్మీదేవి. కేవలం స్నేహమే అయితే నేనెందుకంటానక్క? చూసి చూడనట్టు వదిలేసేవాడిని. నేను అధికారంతో తొక్కి పెట్టించిన అనేకం ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మనవాడి నాయకత్వం కింద పునరుద్ధరించబోతున్నారట. వాళ్ళకేంటి, అయిన వాళ్ళ మధ్య తాంపులు పెట్టి వినోదిస్తూ కూర్చుంటారు. ఆ మాత్రం ఇంగితం మనకుండాలి. ఎప్పటికైనా మనం కావలసిన వాళ్ళం. ఈ వెధవ స్నేహాలు ఎందుకు అక్కడికి వస్తాయి? పెద్ద ఎగిరెగిరి పడుతూ ఊరిని ఉద్ధరిస్తామంటూ బయలుదేరి చేతి చమురు కూడా వదులుకుని ఆఖరికి నెత్తిన చేతులసి కూర్చున్న వాళ్ళని అందరినీ చూడటం లేదు. ఈ చేసిన ఉపకారాలు ఎందుకు అక్కడికి రావప్పుడు అన్నాడు రామయ్య కోపంగా. నేను కనుక్కుంటానులే కానీ నువ్వు అపోహపడుతున్నావు తమ్ముడు. ఈ ఊరు వద్దంటే వాడే ఎంత ఉత్సాహంగా వచ్చాడు ఇక్కడికి ఉద్యోగానికి. వాడికి నీ మీద అభిమానం లేదనుకుంటున్నావేమో. బొత్తిగా పరాయివాడిని అన్నట్టు మాట్లాడుతున్నావు. కుర్రాళ్ళు కాస్త తెలివి తక్కువగా ప్రవర్తించినా నచ్చ చెప్పుకోవాలే కానీ ఇలా పుల్ల విరుపుగా మాట్లాడతావేంటి? తనకు తెలియకుండానే లక్ష్మీదేవి కంఠస్వరం తీవ్రతరమైంది. సంభాషణ విషమిస్తున్నదని గ్రహించిన రుక్మిణి కొంచెం మరల్చటానికి యుక్తిగా ప్రయత్నించింది. ఆయనకేమిటొదినా, ఎప్పుడు అందరినీ అలాగే అంటారు, మళ్ళీ మరు క్షణంలోనే మర్చిపోతారు. నీకు మాత్రం తెలియదు కనుకనా అంటూ భర్త వంక తిరిగి, అతడికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే రోజు వచ్చి చూసిపోతూ ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం వేళ ఓసారి వచ్చిపోతూనే ఉన్నాడు అంది. రామయ్య ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. నేను మాత్రం ఏమన్నాను? మంచివాడు కాదన్నానా? ఎంత మంచివాళ్ళనైనా మార్చేసే మహా జిత్తులు మారి వెధవులు ఉన్నారు ఈ ఊళ్ళో. అందుకు ముందు జాగ్రత్త అవసరమని చెప్పానంతే. ఆ పైన ఏదో లాంఛనప్రాయంగా తప్ప సంభాషణ మరి సాగలేదు. కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోవడానికి లేచింది లక్ష్మీదేవి. వెళ్తూ కాస్త అటుగా వస్తూ ఉండమ్మా మోహిని అంది. అలాగే తలాడించింది మోహిని. పోనీ పనే ఉంది, ఇప్పుడే వెళ్ళు, అత్తయ్యని దిగబెట్టిరా అంది రుక్మిణి కట్టిన మాల కూతురి 2 జడల్లోనూ అర్ధచంద్రాకారంగా అమరుస్తూ. అవును వెళ్ళవే, అత్తయ్య కూడా రామయ్య వంతపాడాడు. లక్ష్మీదేవి మాట్లాడలేదు. మోహిని సంతోషంగా అనుసరించింది అత్తను. లక్ష్మీదేవి వెంట ఆశ్రమానికి వెళ్ళిందన్న మాటే గాని మోహిని వందనను పరామర్శించలేదు. అసలు ఆమె ఉన్న గదిలోకి వెళ్ళలేదు. కాసేపు పూల మొక్కల మధ్య తిరిగింది. తలలో అన్ని పూలు ఉండగానే మళ్ళీ మొక్కలున్న మల్లె మొగ్గలు కనకాంబరాలు అన్నీ కోసి ఒడి నింపుకుంది. చక్రి ఇప్పుడప్పుడే రాడా అని 2 సార్లు అడిగింది. ఏమోనమ్మా, ఏ షికారుకి వెళ్ళాడో, ఏ స్నేహితులతో ఎక్కడ కూర్చున్నాడో అంది లక్ష్మీదేవి. మరి కాసేపు అటు ఇటు తిరిగి ఇంకొక 4 మాలతీ గుత్తులు కోసుకుని వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది మోహిని. మొక్కలకు నీళ్లు పోస్తున్న లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. మోహిని అలా వెళ్ళిందో లేదో చక్రధరం ఇలా వచ్చి లక్ష్మీదేవి కళ్ళు మూశాడు. చెప్పుకో ఎవరో అంటూ గారాలు పోతూ. చాలే, గారాలు ఎక్కువైపోయాయి పసిబిడ్డలాగా నవ్వు అణుచుకుంటూ కళ్ళ మీద నుండి అతడి చేతులు తొలగించుకుని చిరుకోపం నటించింది. ఎక్కడి నుంచి కురిసావురా ఇంత హఠాత్తుగా? మోహిని ఎదురుపడలా నీకు? అమ్మ బాబోయ్! భయం అభినయిస్తూ గుండెలు 2 చేతులతోనూ రాచుకున్నాడు చక్రధరం. ఆవిడ కంటపడితే ఇప్పుడు నన్నంత తేలిగ్గా వదుల్లా అన్నాడు. పాపం 2 సార్లు అడిగిందిరా నీకోసం. తెలుసు, వింటూనే ఉన్నాను. అసలు మీ రాక గమనించే ఆ రాధా మనోహర శరణు చొచ్చాను. ఆవిడ పువ్వులు కోసుకోవడానికి దాని దగ్గరికి రాకపోవడం నా అదృష్టం అన్నాడు. ముందు ఆశ్చర్యపోయిన లక్ష్మీదేవి తర్వాత పకపకా నవ్వింది. ఏం గుణాలురా, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేది. పాపం అదేం చేస్తుంది నిన్ను? మాట మార్చాడు. డాక్టర్ అంటూ ఉంటే బాధపడ్డాను మొదట, కానీ ఇప్పుడు అదే బాగుందనిపిస్తోందమ్మా. చక్రి అంటుంటే మరీ ఘోరంగా ఉంది నవ్వింది లక్ష్మీదేవి. మరో భేషజం ఏమీ లేదు. పట్నం వాసం వాళ్ళకి ఇటువంటి పోకడలు ఇష్టం అనుకుంటుంది వెర్రి పిల్ల. మొన్న నువ్వు విసుక్కున్నావని మెల్లగా నచ్చ చెప్పబోయాను. డాక్టర్ అనకమ్మా అని. పోనీ చక్రి అంటాను అంది వెంటనే. ఇక నేనేం చేసేది? అన్నిటికీ కాదనటం బాగుండదని నోరు మూసుకున్నాను చెప్పింది.
కానీ కర్మ అంటూ లోనికి నడిచాడు చక్రధరం. మంచంపై నీరసంగా పడుకున్న వందనాదేవి కళ్ళు ఆత్రంగా ఎవరికోసమో గాలించాయి. చక్రధరాన్ని లక్ష్మీదేవిని తప్పించుకుని. మోహిని మాట వినిపించింది. ఏదత్తయ్యా ఇలా రమ్మను అంది. వెళ్ళిపోయిందమ్మా. ఏమెందుకు? వెళ్ళిపోయిందా? చిన్నపోయింది వందన వదనాల విందాం. చూడాలని ఉంది, 4 రోజులైపోయింది చూసి అంది దిగులుగా. పిచ్చి పిల్ల, ఎంత మంచి మనసే నీది. కళ్ళు చెమర్చగా వెళ్ళి వందన దగ్గర కూర్చుంది లక్ష్మీదేవి. జ్వరంతో ఉన్నామనైనా దానికి నిన్ను చూడాలనిపించలేదు, నీకు మాత్రం దాన్ని చూడటానికి ఆరాటంగా ఉంది అంది తల నిమురుతూ. చక్రధరం ఏమీ మాట్లాడలేదు. వందనాదేవి సౌమ్య వచనాలు విన్న కొద్దీ, ఆమె నిర్మల వదనాన్ని తిలకించిన కొద్దీ అతడి ఆలోచనలు పలు విధాల పరుగు తీసాగాయి. రాత్రి భోజనాలై వసారాలో కూర్చున్నారు లక్ష్మీదేవి, చక్రధరము. వారికి దగ్గరగానే గడప లోపల మంచం మీద పడుకుంది వందనాదేవి. మాధవయ్య గదిలో ఇంకా దీపం వెలుగుతున్నది. ఏదో పవిత్ర గ్రంథ పఠనంలో నిమగ్నుడై ఉన్నట్టున్నాడు. ఆనాడు బహుళ తాదియ వెన్నెల అందంగా ఉంది. అబ్బా, ఇప్పుడే ఎంత ఒక్కగా ఉంది. ఈ చైత్రం గడిస్తే ఇక అసలు తట్టుకోలేం అన్నాడు. మరే ఇక్కడ ఈ చెట్ల మూలాన ఈ మాత్రంగానైనా ఉంది అంది తల్లి. చెప్పలేము, ఒక్కొక్కసారి అనుకోకుండా వానలు కురిసి హఠాత్తుగా చల్లబడిపోవచ్చు కూడా అంది వందనాదేవి. మరే నువ్వెప్పుడు నవ్వుతావో ఎప్పుడు గంభీరంగా ఉంటావో చెప్పలేం కదూ, అలాగే అన్నాడు హాస్యంగా చక్రధరం. నువ్వు మంచిదానివి కనుక ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తావు అన్నాడు తిరిగి. లక్ష్మీదేవి నవ్వింది. వందన సిగ్గుతో తలవాల్చింది. వాతావరణం క్షణకాలం నిశ్శబ్దమైంది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ జోళ్ల చప్పుడు, చేతికర్రతో నేలను తట్టుతున్న శబ్దం, నేలకు ఆకులు గలగలలు వినవచ్చాయి. ఎవరది? చక్రధరం అడిగాడు. నేను చక్రి. కొద్దిగా వణుకు మిళితమైన గంభీర పురుష కంఠం వినగానే, నమస్కారం మాస్టారు, రండి రండి అంటూ లేచి ఎదురెగాడు చక్రధరం. ధర్మయ్య మాస్టారు అంటూ వందనాదేవి కంగారుగా పక్కపై నుండి లేవబోయింది. ఇంతలో ధర్మయ్య, చక్రధరం అక్కడికి రానే వచ్చారు. నమస్కారం బాబాయ్ గారు అంది లక్ష్మీదేవి చిరకాలానికి కలుసుకున్న అనుభూతితో, కంఠంలో ఏర్పడిన గాద్గదికతను మరుగుపరచడానికి ప్రయత్నిస్తూ. గంగా స్నాన ఫల సిద్ధిరస్తు. కూర్చోమ్మా, నేనేమన్నా పరాయవాడినా నా దగ్గర నిలబట్టం దేనికి? వందన, పడుకో తల్లి, జ్వరం వచ్చిందానివి, లేవటం దేనికి? పడుకోమ్మా. వందన పడుకోలేదు. మంచం మీదే తలుపు ఆసరాగా ఆనుకుని కూర్చుంది. ధర్మయ్య, చక్రధరం ఒక మంచం పైన, లక్ష్మీదేవి ఒక మంచం పైన కూర్చున్నారు. చక్రి మొన్ననే వచ్చాడమ్మా నా దగ్గరకు, నిన్ను చూడటానికి వద్దామంటే కుదిరింది కాదు. కులాసానమ్మా పలకరించాడు ధర్మయ్య. మీ దయ వల్ల బాబాయ్ గారు, ఆ భగవంతుడి కృప వల్ల నాను మీ శిష్యుని చూశారా? మీరు చేసిన సాయం వల్లే ఇలా నిలబెట్టగలిగాను ఆనాటి పసికోనను. గంభీరంగా నవ్వాడాయన. నేను చేసిన సాయం ఏమీ లేదమ్మా, అంతా భగవద్విలాసం. నీ కుమారుడు అదృష్టవంతుడు. అయితే వందనకు జ్వరం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడుంటున్నారా మీరు అడిగాడు. అవునండి, ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. అమ్మాయికి చూస్తే ఇంత జ్వరం, అన్నయ్య చూస్తే పసిబిడ్డ తంతు, అందుకే ఇక వదిలి వెళ్ళలేకపోయాను. భోజనానికి అబ్బాయి ఇక్కడికి వచ్చి వెళ్తున్నాడు చెప్పింది. మంచి పని చేశావు. అయితే వాళ్ళొకసారైనా వచ్చి చూశారా? చూడరు, నాకు తెలుసు అన్నాడాయన. మీ ఊహ సరైందేనండి. ఆడవాళ్ళ సంగతి వదిలేయండి, పోనీ చిన్న మావయ్య కాస్త పొలం వెళ్ళేటప్పుడైనా ఇలా తొంగి చూడటం లేదు అన్నాడు చక్రధరం. రారు, నాకు తెలుసు. ఈ తల్లి కష్టాలు ఎప్పటికి గట్టెక్కుతాయో కానీ మీరే లేకుంటే ఈ జ్వరంతో ఏమైపోయేదో. ఏమవుతుంది? ఆ దేవుడే దిక్కవును. చాకరీ చేయించుకునేందుకు, దాని ఆస్తి తినేందుకు అయిన వాళ్ళయ్యారు. రోగం వస్తే చూడటానికి మాత్రం పరాయిదైపోయింది అంది ఆవేశంగా లక్ష్మీదేవి. పరాయి వాళ్ళ మీదైనా కాస్త దయా సానుభూతి కలుగుతాయి, బొత్తిగా అలా గాలికి వదిలేయలేం అన్నాడు చక్రధరం. అబ్బా, ఎందుకు లెద్దురు అలా అనుకోవటం మెల్లగా అంది వందన. చూసావా లక్ష్మమ్మ, నీ మేనకోడల వరస ఏ కష్టము ఎవరికీ చెప్పుకోదు, అసలు ఎక్కడికి వెళ్ళదు, ఎవరితోనూ మాట్లాడదు. ఇప్పుడైనా నా దగ్గరికే పుస్తకాల కోసం వస్తూ ఉంటుంది. అప్పుడైనా ఎందుకు వచ్చిందో అంతవరకే, ఒక్క మాట అధికంగా కూడా మాట్లాడదు.
ఎంత ఓర్పు, ఎంత సహనశీలత! ఒక్కసారిగా ఆనాటి విషయాలన్నీ, వందన చదివే గ్రంథాలు, ఇందిరాలి వెలులు తాగవు, వందన తీర్పు తళుక్కున మెరిశాయి చక్రధరం హృదయంలో. వందన జబ్బు గొడవలో ఆ విషయాలు మర్చిపోయాడు తాను. లక్ష్మీదేవి మెల్లని స్వరంతో, ఇప్పుడే కాదుగా, పసితనం నుండి దాని తత్వం అంతే. దైవం ఏమిటో ప్రత్యేకంగా సృష్టించినట్లు అనిపిస్తుంది ఏమిటో మరి అంది. నాన్నకు పక్క వేసావా అత్తయ్య? వందన ప్రయత్నపూర్వకంగా సంభాషణ మార్చింది. అయితే మాధవయ్య మీరంతా ఇక్కడ ఉండటానికి అంగీకరించాడా? అడిగాడు ధర్మయ్య. ఆయనను మేము అడగను లేదు, మేము ఇలా ఉంటున్నందుకు ఇంతవరకు ఆయన ఏమీ అనను లేదు. మేమైనా చాలా జాగ్రత్తగా ఉంటున్నాంలేండి, ఆయన నియమాలకు నైర్మల్యానికి భంగం కలిగించకుండా అన్నాడు చక్రధరం. లక్ష్మీదేవి హీన స్వరంతో మెల్లగా విచారంగా అంది. మెల్లిగా నిప్పు రాజుకుంటున్నది చక్రి, నా మనసుకు కుదురు లేదు. త్రుళ్ళిపడ్డారు శ్రోతలు ముగ్గురు, ఎక్కడా అంటూ. ఎక్కడో అయితే ఆందోళన దేనికి, మన కుటుంబంలోనే. అది మామూలు నిప్పైతే అంత భయమేమీ లేదు, విషజ్వాల అంటూ సాయంత్రం తనకు తమ్ముడు మరదలకు మధ్య జరిగిన సంభాషణ సారాంశం విశదీకరించింది. నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం. గంతులు వెయ్యని అమ్మ, మనదేం పోయింది? మరీ అంత స్వార్థమో నైత్యమునా? శేషారెడ్డి నాకు చిన్ననాటి స్నేహితుడు. ఎప్పుడు చనువుగా అరే ఒరే అనుకునే అలవాటు. ఇప్పుడు కాదు, మన కులం కాదు, మనకున్నంత ఆస్తి పలుకుబడి లేవు, మనతో స్నేహానికి తగదు అంటే ఏమనుకోవాలి? ఇంకా నయం, నేను గనక ఊరుకున్నాను. తనలాంటి వాడే అయితే పెడీమని అక్కడే సమాధానం ఇచ్చి ఉండును అన్నాడు. ఇంతకు అసలు గొడవేమిట్రా అడిగింది లక్ష్మీదేవి. ఏముందమ్మా, ఊళ్ళో కాస్త చదువు తెలివి ఉన్న యువకులంతా ప్రయత్నించి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని కూడగట్టుకుని ఊరికి ఎలక్ట్రిసిటీ తేవాలని, నీటి కుళాయిలు పెట్టించాలని, మంచి రోడ్లు వేయించాలని, ఇలా ఒకటేమిటి అనేక మంచి పనులు చేసి ఊరును బాగు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఈయనగారు ఎక్కడికక్కడ అడ్డుపనులు వేసేసి ఏ ఒక్క పని జరగకుండా ఆదిలోనే అడ్డు తగులుతున్నాడట. మున్సిపుగాడు అవటం వలన ఈయన ఆటలు మరీ సాగుతున్నాయి. అదీగాక మంచి కంటే ఏదైనా చెడు చేయటం సులభం కదా. అయితే ఇప్పుడు ఇందులో నీ గొడవే ఉంది అడిగింది లక్ష్మీదేవి. ఏదో కాస్త చదువుకున్నవాడిని, కుర్రవాణ్ణి కదా, అంచేత కుర్రాళ్ళందరూ నా చుట్టూ చేరటం సహజం. ఈ పనులన్నీ మళ్ళీ పునరుద్ధరింపచేయాలని ప్రయత్నం, అందుకే మామయ్య గంతులు. వింటున్న లక్ష్మీదేవి వదనంలో విసుగు, కోపం స్పష్టంగా కనిపించాయి. పోనీ నీకెందుకురా చక్రి ఇవన్నీ? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నదేమిటి, ఎందుకు అయిన వాళ్ళతో తగాదాలు? తీవ్రంగానే అంది. ఆయనగారు తీరి కూర్చుని గాలితోనైనా పోట్లాడతాడు. నేను ఈ పనులు మానేసినంత మాత్రాన నాతో సఖ్యంగా ఉంటాడనుకోను. ప్రతిదానికి ఆయన అడుగులకు మడుగులు వత్తాలని, ఆయన్ను స్తోత్రం చేయాలని ఉంటుంది. అది నాకు చేత కాదు, అవసరమూ లేదు. అందరూ తనలాగే ఊరు వడ అందినంత వరకు అందరి ఆస్తిపాస్తులు కాజేసి కూర్చుందామనుకుంటారా? మనిషి పుట్టినందుకు, అవకాశం ఉన్నందుకు ఏదో నలుగురికి ఉపయోగకరమైన చేద్దామనుకుంటారు అన్నాడు. అయితే నీ పట్టు విడవం అన్నమాట. ధర్మయ్య మాస్టర్ కూడా ఉన్నారు, ఆయన ఏమన్నా బుద్ధి చెప్తారనే అసలు ఈ ప్రసక్తి ఇప్పుడు ఆయన దగ్గర తీసుకొచ్చాను అంది తల్లి. ధర్మయ్య పెద్దరికం ఉట్టిపడేటట్టు నవ్వాడు. కానీ లక్ష్మి, కోపం తెచ్చుకోకమ్మా, అబ్బాయి చేస్తున్నదే మంచి పనే. కానీ ఎక్కడైనా ఒక్కో మంచి పనికి 10 రకాల చెడులు ఎదురే బెదిరిస్తూనే ఉంటాయి, తట్టుకోవాలి మరి. అసలు అతడు అతి ప్రయత్నం మీద చక్రిని ఈ ఊరు రప్పించాడు, ఉద్యోగం వేయించి. అతడి పథకం వేరే ఉంది. ఇంతకాలం నీ సంగతి అతడికి తెలియదనుకుంటున్నావు నువ్వు. చీటికి మాటికి హైదరాబాద్ వచ్చి మీ సంగతులన్నీ విశదంగా తెలుసుకుంటూనే ఉన్నాడు. ప్రయోజకుడైన మేనల్లుడిపై ఇప్పుడు అతడికి ఆశ పుట్టింది. దానా దీనా అసలు బెదిరించి లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు చెప్పాడాయన. పోనీయండి, అదంతా నిజమే. వెనక జరిగినవేవో జరిగిపోయాయి, గతం నాస్తి. ఎన్ని జరిగినా రక్త సంబంధం పోదుగా. ఊరు కోసం అయిన వాళ్ళని కాలదనుకోవటం ఏం తెలివైన పని. తమ్ముడి అభిప్రాయం కూడా సబబుగానే ఉంది కదా. మంగ చక్కటి చుక్క, వెనక ఇంకెవరూ లేరు అంది లక్ష్మీదేవి. అమ్మా, తీక్షణంగా పిలిచాడు చక్రధరం. స్వార్థపరుడి వైపు అమ్మని బోధిస్తున్నావా నాకు? అతడి ఊహలు, ఉద్దేశాలు అటుండని నువ్వు కూడా ఆ ప్రలోభంలో పడిపోవద్దని వెనక ఒకసారి హెచ్చరించాను. అయినా అటువంటి అభిప్రాయం, ఆశ ఉన్నవాడు తనే ఎందుకు నాకు లొంగి ఉండకూడదు? నేనెందుకు ఒదిగి ఉండాలి? చాలా కటువుగా ఉంది చక్రధరం కంఠస్వరం.
సమాధానం చెప్పడానికి లక్ష్మీదేవి కొంచెం ఇబ్బంది పడింది. ఏమీ తోచక మౌనం దాల్చింది. ఒక సంబంధం కోసం 4 పనికిమాలిన పనులు చేయమని ఎక్కడా లేదు. ఇప్పుడు వందనాదేవికి ఇంత జబ్బు చేసింది. చూడటానికైనా ఆ ఇంటి నుంచి ఒక్కళ్ళు రాకపోయారు. పైగా మనం ఇలా ఆదుకోవటం కూడా ఇష్టం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. మనం బెదిరిపోదామా? వందనను పెద్ద మామయ్యను వాళ్లలాగే మనం కూడా అలా గాలికి వదిలేద్దామమ్మా? సూటిగా అడిగాడు తీవ్ర స్వరాన. లక్ష్మీదేవి మాట్లాడలేదు, తలదించుకుంది. ధర్మయ్య కలగ చేసుకున్నాడు. ఊరుకో చక్రి, అమ్మ బాధేదో అమ్మది. అటు తమ్ముణ్ణి కాదనలేదు, ఇటు నువ్వా కన్న కొడుకువి. దానికెళ్ళే నువ్వు ఇలా ఆవేశపడకు. ఆవేశం కాదు మాస్టారు, మరి అమ్మకు తెలియ చెప్పకపోతే ఎలా? అమ్మా, ఇప్పుడు మనకు సాయం చేసినందుకు ధర్మయ్య మాస్టారుపై కక్షగట్టి ఉన్నాడు మావయ్య. మాస్టారు ఈ సమయంలో రావటం ఎందుకు అర్థమైందా మరి? ఆ రోజు స్టేషన్కి కూడా అందుకే రాలేదుట, మావయ్యకు కోపం వస్తుందని. మరి మాస్టర్తో కూడా మాట్లాడటం మానేద్దామా అమ్మ? మావయ్యకి ఇష్టం లేదు కనుక అడిగాడు చక్రధరం. ఆమెమీ మాట్లాడలేదు, కానీ నిశ్శబ్దంగా కళ్ళొత్తుకుంది. ఈ ఊరికి రావటం అంటే ఏదో ప్రళయం జరగటం అని నాకు ముందే తెలుసు నాన్న, అందుకే వద్దంటే విన్నావు కాదు అంది కడకు మెల్లగా. అంతా మౌనంగా తిలకిస్తున్న వందనాదేవి మెల్లని స్వరాన అంది. బాధపడకత్తయ్యా, బావ తెలివి తక్కువ మనిషి కాదు. మనం బాధపడటానికి బోధించటానికిను. ప్రపంచంలో చెడు ఎక్కడ లేదు చెప్పు? శ్రీకృష్ణుడికి కంసుడు ఎదురయ్యాడు, సాక్షాత్తు మేనమామ. శ్రీరాముడికి పినతల్లి అనర్థం తెచ్చింది. ప్రహ్లాదుడికి కన్నతండ్రి ప్రబల విరోధిగా మారిపోయాడు. దేవదానవులెవరు? సాక్షాత్తు ఒక తల్లి బిడ్డలు. అనాది నుండి వస్తున్నదేగా ఇది. ఎటువంటి మంచి వాళ్ళకైనా, ఏ ధర్మానికైనా, ఏ సత్కార్యానికైనా ముందు తన వాళ్లే రక్త సంబంధికులే విరోధులవుతారు. మన వాళ్ళు ఒకటైతే పరాయి వాళ్ళు ఎప్పుడూ ఏమీ చేయలేరు. ఎలాగో ఆ ఇబ్బందులను కష్టాలను ఎదుర్కొని సత్కార్యాలు చెయ్యకపోతే అందరూ భయపడి కూర్చుంటే లోకం ఏమైపోతుంది? సంబంధాల కోసం వ్యక్తిత్వాలను చంపుకుంటారా? సంబంధమే, ధ్యేయం ధ్యేయమే. నువ్వు విచారించకత్తయ్యా. చక్రధరం ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో చూశాడు వందనాదేవి వైపు. ఏమనుకో నీవును, చిన్నపిల్ల సర్వజ్ఞానే అని తర్కించుకున్నాడు లోలోన. చిన్నదానిమైనా జన్మజన్మలకు మరుపురాని మాట అన్నావమ్మా వందన. మరి నేనుంటాను, నువ్వు అనవసరంగా ఆందోళన పడకు లక్ష్మి. అన్నిటికీ ఆ పరాత్పరుడే ఉన్నాడు మనకు అంటూ సెలవు తీసుకొని నిష్క్రమించాడు ధర్మయ్య. నాకేమన్నా పుస్తకాలు పంపించండి మాస్టారు అంది వందన. చాలా రాత్రి అయింది. చక్రధరము, లక్ష్మీదేవి, వందన చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. పడుకుందాం చక్రి, చాలా పొద్దుపోయింది. నువ్వెక్కడ పడుకుంటావా, ఇంటికి వెళ్తావా అడిగింది లక్ష్మీదేవి కొడుకుని. పడుకుంటానమ్మా, ఎవరైనా అవసరం ఉంటే ఇక్కడికే వస్తారు అన్నాడు బద్ధకంగా ఆవులించి పక్కపై వాలుతూ. అయితే పడుకో, నేను గేటు వేసి వస్తాను. తోట గేటు వేయటానికి వెళ్ళింది లక్ష్మీదేవి. ఆమె పరధ్యానంగా ఏమిటో ఆలోచిస్తున్నది. వందన మంద్రస్వరాన పలకరించాడు. ఏమిటి? పరధ్యానంగానే పలికింది. మొన్న నా చేత బలవంతంగా ఏమేమో వాగ్దానం చేయించుకున్నావు, మరి ఇప్పుడు నీ అంతట నువ్వే ప్రోత్సహిస్తున్నావే. నీ స్వభావం చాలా చిత్రమైంది. చిరునవ్వుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. నా విషయంలో ఘర్షణ పడొద్దన్నాను. ఒక మంచి కార్యం నిర్వర్తించడంలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదన్నాను. మీ వ్యక్తిత్వం నిలబెట్టుకోమన్నాను, అంతే. గట్టిదానివే నువ్వు. లక్ష్మీదేవి వచ్చేసరికి ఎవరి మట్టుకు వారు మాట్లాడకుండా ఊరుకున్నారు. వందనాదేవికి జ్వరం తగ్గి పచ్చని తీసుకుని పూర్తి ఆరోగ్యం చిక్కటానికి పూర్తిగా పక్షం రోజులు పట్టింది. ఒకరోజు ఉదయమే లేచి చక్రధరం ఆశ్రమానికి వచ్చేసరికి పూలు పళ్ళు నిప్పిన 2 సజ్జలు చేతపట్టి అప్పుడే ఎక్కడికో వెళ్తూ ఆశ్రమం గేటు దగ్గర ఎదురేది వందన. ఆలయానిగా అడిగాడు చక్రధరం. కాదు, చిన్నాన్నగారింటికి. ఓహో, నరకంలోకి అన్నమాట. ఎందుకు? ఆశ్చర్యంగా చూసిందామె. నీరసం తగ్గిందిగా, నిన్న పిన్ని కబురంపింది కూడాను. ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు చక్రధరం ఆమెను. ఎడతగిన చాకిరీ లేక మేనత్త ఆదరణలో ఈ 15 రోజుల నుండి కాస్త సుఖంగా ఉండటం వలన వందనాదేవి నలుపు కొంచెం తగ్గి మిసమిసలాడుతున్న చామన సాయికు తిరిగింది శరీరవర్ణం. వేళాపళ్ళ భోజన పాన స్నానాదులు అమరుతూ ఉండటం వలన ముఖంలో కళ అధికమైంది. అసలే కళావంతమైన ఆ నేత్రాలకు కాటుకు దిద్దటం వలన మరింత కళకళ్ళాడిపోతున్నాయి.
ఒత్తుగా దీర్ఘంగా ఉన్న ఆమె కేశాలు నున్నగా దువ్వి జడ రూపంలో బంధింపబడ్డాయి. ఫాల భాగాన ఉదయ సూర్యుడిలా తేజరిల్లుతోంది అరుణ తిలకం. మోకాలి వరకు వేళ్లాడుతున్న వాలు జడలో అందంగా కూర్చబడిన సన్నజాజుల మాల అందాలు పరిమళాలు కూడా వెదజల్లుతున్నది. ఎర్రని జెరీ అంచు ఉన్న తెల్లని సేలం పట్టు చీర అంచువర్ణంతో కలిసిన రక్తవర్ణపు జాకెట్టు ధరించింది. వందన కూడా అందమైనదే సుమా. మోహినిలో ఉన్న తడుకు బెళుకులైతే లేవు, కానీ ఎవరిలోనూ లేని కళ ఏదో దాగి ఉంది. వందనాదేవి వదనం ఎంత నిండుగా ఉంది అని మురిశాడు లోపల. వందనాదేవి విస్మయం అవధులు దాటిపోయింది. ఏమిటి బావా అలా చూస్తారో రెప్ప వేయకుండా? నా ముఖంలో ఇంకా నీరసం కనిపిస్తోందా? అమాయకంగా అడిగింది. తన పొరపాటు తెలుసుకున్న చక్రధరం కొంచెం తడబడి త్వరగా చూపులు తిప్పుకున్నాడు. లేదు కానీ ఒకసారి లోపలికి రా, నీతో మాట్లాడాలి. పూలు పళ్ళు పట్టుకుని వనబాలలా ఎదురయ్యావు, ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆమె సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలికి నడిచాడు. ఆశ్చర్యం నుండి తేరుకుని మెల్లగా తాను కూడా అనుసరించింది వందనాదేవి. ఆ సుందర ప్రకృతిని తిలకిస్తూ మంద్రంగా మౌనంగా ఒకరి వెనక ఒకరు ఆశ్రమం చుట్టూ తిరిగి వెనక ఉన్న పాకలో వంట చేస్తున్న లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లారు. మామయ్య చేసే భగవత్ స్తోత్రం అక్కడ కూడా వినవస్తోంది. వంట పని కానిస్తూనే ఆ వినిపిస్తున్న గానానికి తాను కూడా మెల్లగా శృతి కలుపుతున్న లక్ష్మీదేవి వచ్చిన ఇద్దరిని గమనించనే లేదు. అలికిడికి వెనుతిరిగి చూసి నవ్వింది లక్ష్మీదేవి. నా ధోరణిలో ఉండి గమనించనే లేదు అంటూ. నువ్వు మళ్ళీ వెనక్కొచ్చావే వందన అడిగింది. వందన మాట్లాడకుండా చక్రధరం వైపు చూసింది. చెప్తాను కానీ ముందు కాఫీ ఇలా రానివ్వమ్మా అన్నాడు చక్రధరం. తర్వాత మెల్లగా ప్రారంభించాడు. ఈవిడ అక్కడికి బయలుదేరింది, నీకు తెలుసా అమ్మా ఈ విషయం? నేను వద్దన్నానురా, కానీ వెళ్ళకపోతే ఎలా? నిన్న సాయంత్రం రుక్మిణి కబురు అంపింది కూడా, చెప్పింది లక్ష్మీదేవి. వెళ్ళకపోతేనే అన్నాడు చక్రధరం ఇద్దరి ముఖాలు జాగ్రత్తగా పరిశీలిస్తూ. అతడు ఊహించినట్లే ఆ ఇద్దరి ముఖాల్లో కూడా రంగులు త్వరగా మారిపోయాయి. అదెలా సాగుతుంది అబ్బాయి? ఇవాళ మనం వచ్చాం కానీ ఏ కష్టమో నిష్ఠూరమో ఇంతకాలం వందనను పెంచింది, దాని సంగతి చూస్తున్నది వాళ్లేగా. చూడకేం, దాసి దాన్ని చూస్తారు పిడికడి మెతుకులు పడేసి. జ్వరం వచ్చిన దగ్గర నుండి ఈ రోజుకు సరిగ్గా 20 రోజులమ్మా. ఒక్కళ్ళైనా వచ్చి చూసిన పాపన పోయారా? నువ్వు మాత్రం జ్వరం తగ్గిందమ్మా, మళ్ళీ పనిలోకి వస్తాను అంటూ దాసి దానిలాగా వెళ్తున్నావు అనమాట వాళ్ళ ఇంటికి. వందన ముఖంలోకి చూస్తూ తీవ్రంగా అన్నాడు. వందన చూపులు బరువుగా ధరణిపైకి మరల్చింది. ఏం చేయమంటారు బావా? మరి నాకు పూర్తిగా తగ్గింది. ఇక ఇవాళ్ళో రేపో అత్తయ్య మీరు మీ ఇంటికే వెళ్ళిపోతారుగా. ఇక నాకు వేరే దారి ఉంది, పూర్వపు పద్ధతే కానీ. ఓహో, అయితే ఇంకా కదిలే సూచనలు కనిపించక అన్యాపదేశంగా చెప్తున్నావు అనమాట మమ్మల్ని పొమ్మని. నొక్కి నొక్కి అన్నాడు ఒక్కొక్క మాట. దేనంగా చూసింది వందనాదేవి. ఎందుకు బావా అలా మాట్లాడతారు? మీ ఇంటికి మీరు వెళ్ళేవాళ్లే, కానీ నన్ను చూస్తూ ఇక్కడ కూర్చోవటానికి మీకు వీలవుతుందా? ఆ మాట వరుసకు అన్నాను, ఇప్పుడు కాదు. అసలు ఎప్పుడైనా మిమ్మల్ని పొమ్మనగల మాట అనగలనా నేను? అత్తయ్య మీరు తిరిగి ఈ ఊరు వచ్చినందుకు నేను ఎంత ఆనందిస్తున్నానో, నన్ను ఇలా ఆదరించినందుకు ఎంత ఉప్పొంగిపోతున్నానో ఎలా మీకు తెలియచెప్పేది? మనసును కొలిచే యంత్రాలు లేవు, మరి నాకు మాటలో చేతకావు. అయితే ఆ మాత్రం గౌరవమే ఉంటే నేను చెప్పిన మాట వింటావు నువ్వు అన్నాడు చక్రధరం సమాధానం కోసం ఆమె ముఖం వైపు చూస్తూ. ఏమిటో చెప్పండి బావా. అక్కడికి వెళ్ళటం మానే, ఇక్కడే ఉండు. అమ్మ నీకు సాయంగా ఉంటుంది ఇక్కడే, నేను ఎలాగే వస్తూ ఉంటాను. లక్ష్మీదేవి వందనాదేవి కూడా ఆశ్చర్యంగా చూశారు. ఉండమని చాలా తేలిగ్గా అనేశారు. ఊరికే ఉండటమేనా? తెల్లవారి లేస్తే జీవితానికి ఎన్ని కావాలి? అంతా చిన్నాన్న చేతుల్లోనే ఉంది. అసలు మాకెంత ఉందో ఏముందో కూడా తెలియదు. ఇక్కడ ఉండిపోయి ఆ పైన ఏం చెయ్యను? అదీ కాక చిన్న అన్న పిన్ని సామాన్యులా? ఎంతెంత గొడవలు వస్తాయి. నా మాట విని నన్ను పోనివ్వండి అంటూ ముందుకు 2 అడుగులు వేసింది. అసలు గుడ్డులా చాకిరీ చెయ్యకపోతే ఏమి తోసదల్లే ఉందే నీకు అన్నాడు చక్రధరం ఆమెకు పౌరుషం తెప్పిందామని. కానీ వందన తేలిగ్గా నవ్వేసింది. పోనీ అలాగే అనుకోండి బావా అందే ఆగి. ఏమమ్మా నువ్వు మాట్లాడవేం? అది ఆ రాక్షసుల మధ్య బాధలు పడతావు, నీకు ఇష్టంగానే ఉన్నట్లుందే చూడగా విసుక్కున్నాడు చక్రధరం. అది చూసిన లక్ష్మీదేవికి కర్తవ్యం బోధపడింది. అమ్మ వందన ఇట్రా మాట అని పిలిచింది. పోబోతున్న వందన వెనుతిరిగి వచ్చి నిల్చుంది. ఏమిటత్తయ్య?
అబ్బాయికి కోపం వస్తుందమ్మా, చూసావుగా. అదీగాక నేను ముందే చెప్పానుగా, పొద్దుటి నుంచి అంటున్నాను, వెళ్తే మళ్ళీ ఆవిడ ఆ పని ఈ పని చేయిస్తుంది, నీరసం తిరగబెడుతుందని. విన్నావా? వెళ్లకు. ఆ కష్టాలకు బదులు నిష్ఠూరమే భరిద్దాం. ఉండిపో. ఉండిపోతే ఎన్ని గొడవలు వస్తాయత్తయ్యా. నా గురించి మీరు కూడా ఎందుకు ఈ బాధల్లో ఇరుక్కుంటారు? నా ఒక్కతితో పోయేదానికి నలుగురు ఎందుకు బాధపడాలి? జాలిగా అంది. నాపై మీకింత కరుణ ఉందంటే అదే 10,000. ఇంకేం కావాలి? ఇలాగే నిర్మలంగా ఉండొచ్చు చిన్నాన్నతో గొడవ లేకపోతే. కానీ గొడవ వచ్చిందా ఊరుకోడు. ఆయన సంగతి మీకు తెలియదు అత్తయ్య. ప్రాధేయపడింది. నవ్వాడు చక్రధరం. తెలియకేం బాగానే తెలుసు. కానీ ఆ దూకుడంతా నోరు మూసుకొని చచ్చినట్లు పడేవాళ్ల మీద. నాకు అతని అదుపేంటి? ఎదిరించేవాడున్నప్పుడు ఎంతటి వాడైనా కాస్త జంకుతాడు అన్నాడు. అది అంత తేలిక పని కాదు బావా. అనకూడదు కానీ చిన్నాన్న త్రాచుపాము వంటివాడు. ఆయన ఊరుకున్నా పిన్ని ఊరుకోనివ్వదు. మీరు ఈ బాధలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. నేను పోతున్నాను. వందన కఠినంగా పిలిచాడు చక్రధరం. ఆగు, ఒక్క మాట విను. మొన్న మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుందా? ఓ, మంచి విషయమే గుర్తు చేశారు. ఆ మాట మీదే ఉండండి. మరి నాకేం చెప్పారు అంది. సరే ఇట్రా. నువ్వు నేనే అడిగితే అది ఇస్తానన్నావుగా, ఇస్తావా? మాట తిరిగిపోతావా? ఇస్తాను బావా. సరే, అదే నాకు కావలసింది. నువ్వు సుఖపడటం మానే ఎక్కడికి వెళ్ళటం. ఉస్సురంటూ నేలపై చతికిలబడింది వందన. ఏమిటి బావా మీ గొడవ? నేను ఈ మాట ఇవ్వటం అంటే మీకిచ్చిన మాటను చేసేదిలా తిప్పేసిన దాన్నే అవుతానన్నమాట. కాదు, ఎవరి మాటను వాళ్ళు నిలబెట్టుకోవటం మన ప్రధాన కర్తవ్యం. మనకై మనం ఎవరిని అనం, ఏమీ చెయ్యం. వాళ్ళు వచ్చి పైబడితే మాత్రం ఆత్మరక్షణ చేసుకోవటం మానవ ధర్మం. అందులో మన అపరాధం ఏమీ ఉండదు అన్నాడు. అబ్బా, ఇట్లా కాళ్ళు చేతులు బంధించేయటం ఎక్కడ నేర్చుకున్నారు? కొంచెం నవ్వుతూ కొంచెం విసుగ్గా అంది. గలగలా నవ్వాడు. మా వృత్తి అది కదూ. శరీరానికి మేలు కలుగుతుందని తెలిసినా చికిత్స చేయించుకోవటానికి ఎన్నో ముప్పతిప్పలు పెడతారు రోగులు. పట్టుకుని ఇంజెక్షన్ చేయాలి. నయానో భయానో మత్తుమంది ఇచ్చి ఆపరేషన్ చేస్తాం. అదంతా మాకు అనుభవైక వైద్యం. నవ్వింది వందన. అయితే నేను ఒక విధమైన రోగినేనన్నమాట. అంతలోనే ఆమె వదన ఉదాసీనమైపోయింది. ఎన్ని కష్టాలైనా నన్నొకరు పోషించటం లేదు అనే తృప్తి ఉంది అక్కడ. ఎంత సుఖమైనా ఇక్కడ మీ మీద ఆధారపడటం ఏమంత మంచిది బావా. చూసేవాళ్ళు హర్షిస్తారా? దెబ్బతిన్నట్లుగా చూశాయి చక్రధరం నేత్రాలు. కొద్దిసేపటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత మెల్లగా స్ఫుటంగా గంభీరంగా అన్నాడు. అయితే నేనంత పరాయవాణ్ణి అన్నమాట. సరే, నువ్వు అలా అనుకున్నా నేను మాత్రం అనుకోలేదు. నా మాట తిప్పుకోలేను. ఏ ఆత్మధైర్యంతో నేను ఇక్కడ ఉండమన్నానో అదే ఆత్మధైర్యంతో నీ ఆస్తిని నీకు అప్పగిస్తాను. అది అవసరం కూడా. అన్యాయం కళ్ళెత్తిన జరుగుతున్నా అడ్డుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎలాగూ రంగంలోకి దిగాను కనుక ఇక ఈ బాధ్యత ఎవరికి మిగల్చను. నీకు పూర్తిగా విముక్తి కలిగించడానికి నిర్ణయించుకున్నాను అన్నాడు. అదిరిపడ్డారు వింటున్న ఇద్దరు కూడా. అసలు నీకేదో ఈ ఊరు రాగానే భూతం ఆవేశించిందిరా. విసుక్కుంటూ గొణుక్కుంటూ తన వంట పనులు నిమగ్నురాలైంది లక్ష్మీదేవి. వందనాదేవి పశ్చాత్తాప స్వరంతో అంది. చీయ, నేనేదో యథాలాపంగా అన్నమాట నీలో ఇటువంటి చైతన్యం కలిగిస్తుంది అనుకోలేదు. ఇంత అనాలోచితంగా మాట్లాడానేంటి? తనను తానే నిందించుకుంది. బరువుగా నవ్వాడు. పర్వాలేదు వందన. ఒక్కొక్కప్పుడు అనాలోచితంగా చేసిన కార్యాలే మహాద్భుత చరిత్రకు మూలమై శాశ్వతంగా నిలిచిపోతాయిట. అయినా నువ్వేమన్నావు కనుక నాతో పాటు నా ఆస్తికి విముక్తి కలిగిస్తేనే నీవు చేసిన పనికి సంపూర్ణం సిద్ధిస్తుందని చెప్పావు, అంతేగా? ఏదో కురుక్షేత్ర యుద్ధంగా మారుస్తారని భయంగా ఉంది అంది. తిరిగి మందహాసం చేశాడు. మరి ఆ రోజు రాత్రి నువ్వు చెప్పిన విషయాలను నువ్వే విస్మరిస్తావా? వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలని, ధర్మ సంస్థాపనార్థం, బంధు విరోధానికి కూడా సంసిద్ధులై ఉండాలని ఏమేమో అన్నావు. ఏ విరోధానికైనా అనర్థానికైనా మూలం మన ఆత్మీయులే, రక్త సంబంధీకులే అంటూ అతి విలువైన సత్యాన్ని సందేశాన్ని అతి తేలిగ్గా చెప్పేశాక ఇప్పుడు ఇలా ఆధైర్యపట్టంలో అర్థం ఉందా? అన్నీ తెలిసి కూడా అమ్మకు కూడా నువ్వే చెప్పు. యుగ యుగాలుగా తరతరాలుగా వస్తున్న ఆనవాయితీకి ఇవాళ నూతనంగా చింతించాల్సిన అవసరం లేదు అంటూ లేచి ఆసుపత్రికి నడక సాగించాడు. మాధవయ్య పూజ గదిలోనే ఉన్నాడు. ఇంకా ఒకసారి జోళ్లు విడిచి అటు వెళ్ళి దైవానికి నమస్కరించి మెల్లమెల్లగా సాగిపోయాడు చక్రధరం.
8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.